పవిత్ర క్షేత్రమైన తిరుపతి నగరం ప్రతి శనివారం ఉదయం భక్తిరసంలో మునిగిపోతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృప నగరమంతా విస్తరించాలని సంకల్పంతో భజన మండలి సభ్యులు ప్రతి వారం నగర సంకీర్తనను ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామునే భక్తులు సంప్రదాయ దుస్తుల్లో నుదుటిపై గోవిందనామాలతో గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్దకు ఉదయం 5 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య నగర సంకీర్తన ప్రారంభమవుతుంది. గోవింద గోవింద అనే నామస్మరణతో మార్మోగే తిరుపతి వీధులు ఆధ్యాత్మిక కాంతిని ప్రసరిస్తూ ఉంటాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ భక్తి పారవస్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో భక్తిభావాన్ని నింపాలని లక్ష్యంతో మండలి సభ్యులు సేవాభావంతో ముందుకు సాగుతున్నారు. సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. భక్తి సేవాభావం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న ఈ నగర సంకీర్తన తిరుపతి ఆధ్యాత్మిక మహిమను మరింతగా వెలుగులోకి తీసుకొస్తోంది. కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు మునెప్పగారి మునినాథరెడ్డి, వాసుదేవరెడ్డి, గుండాల గోపీనాథ్, విశ్రాంత ఉపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి, అన్నూరు మునిరత్నమాచారి, పురుషోత్తమ యాదవ్, మిట్టపల్లి బ్రహ్మానందం, కన్నప్పగారి కేశవులు, నాగేశ్వరరెడ్డి, రాజేంద్రన్, సుధాకర్ చౌదరి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అరుణమ్మ, జయమ్మ, విజయకుమారి, అమరావతి, రేవతి, ఉమాజీ, పద్మ, వై పద్మావతి, ధనమ్మ, శ్రావణి, నాగరాజమ్మ, పద్మావతి, కళ్యాణి, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. రాజోత్సవం ఇది రాజోత్సవం బ్రహ్మాండ నాయక బ్రహ్మోత్సవం గోవిందరాజు బ్రహ్మోత్సవం గోవిందరాజు బ్రహ్మాండ నాయకుని రథోత్సవం బొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు రథోత్సవం ఇది రథోత్సవం బ్రహ్మాండ నాయకుని రథోత్సవం రథోత్సవం ఇది బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలసిన తిరుపతి పుణ్యక్షేత్రంలో మన హిందూ ధర్మప్రచార సంప్రదాయ ప్రకారంగా ప్రతి మనిషి సాంప్రదాయ దుస్తులతో హరినామ సంకీర్తన చేయడం మానవాళికి పుణ్యదాయకం, మోక్షదాయకం. అదేవిధంగా మన తిరుపతిని సాంప్రదాయ ప్రకారంగా మన తిరుపతి భక్తాదులు, కళాకారులు అందరూ విచ్చేసి ఉదయం ప్రాతకాల సమయంలోని పుణ్యస్థానాలు ఆచరించి సాంప్రదాయ దుస్తులతో శ్రీ గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో హరినామ సంకీర్తనం చేసుకుంటూ వారి భక్తి శ్రద్ధలతో సాటుకుంటున్నాం. మానవ మనుగడకు హరినామ సంకీర్తన అనేది ఒక మోక్షదాయకం. ఎందుకంటే మనిషి తన దైనందిన జీవితంలో అనేక ఒడిదుడుకులతో ఉన్నటువంటి ఇలాంటి సమయంలో హరినామ సంకీర్తనం చేయడం వల్ల అనేక మానసిక రుగ్మతలు తొలగి ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించగలడని
మన హిందూ సాంప్రదాయం చెప్తూ ఉంది. కాబట్టి ప్రతి మనిషి మన తిరుపతి పరిసర ప్రాంత ప్రజలు మరియు తిరుపతిలో ఉన్నటువంటి భక్తులు కళాకారులందరూ విచ్చేసి ఈ హరినామ సంకీర్తనాన్ని మరీ ఇంకా ఎక్కువగా పెంపొందించాలని కోరుకుంటూ వారి భక్తి శ్రద్ధలతో మన హరినామ సంకీర్తన చేయాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాయల స్వామి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఈ దినము రథోత్సవం జరుగుతున్నది. మా భక్తాదులందరూ ప్రతి శనివారము ఉదయం పుణ్యకాలమందు 4:30 గంటలకి ప్రతి శనివారం భజన కార్యక్రమం జరుగుతుంది. అది ఈ ఒకవేళ ఇంకా తెలియని వాళ్ళంతా కూడా వచ్చి ఈ భజనలో పాల్గొంటూ ఈ కార్యక్రమం జయప్రదంగా చేయవలసిందిగా కోరుకుంటూ మరీ ఆ ఏడుకొండల స్వామి ఆయన ఆశీర్వాదాలు పొందవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.